ఏ వర్గం కూడా ఏదో రకమైనటువంటి అన్రెస్ట్ ఇక ఈ ప్రభుత్వం చెయ్యదులే అనే ఒక విశ్వాసం స్పష్టంగా కనబడతా ఉంది. దీని నుంచి డైవర్ట్ చేయడానికి హోదాని మరిచి స్థాయిని మరిచి ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద మాట్లాడేటువంటి చిల్లర మాటలు కావచ్చు, తెలంగాణ ప్రజానికంలో ఒక రకమైన బాధ కలుగుతూ ఉంది. మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని పట్టుకొని అంటే ఆ స్థాయి మనిషి మాట్లాడే మాటలు కాదు. డిఎన్ఏ టెస్టులు అంటాడు, గుజరాత్ గులాం అంటాడు, రూపాయి తీసుకురాని కిషన్ రెడ్డి ఇక్కడెందుకు, గుజరాత్ కాలకడ మోకరిల్లమనేటువంటి మాటలు ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి అజ్ఞానానికి అవివేకానికి ఇలా నిదర్శనం కనపడకుండా ఈ మాటలకి ఆయన యొక్క చేష్టలకి ప్రజాక్షేత్రంలో సందర్భం వచ్చినప్పుడు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీగా ఈ సంవత్సర సందర్భంలో జరుపుకున్న సంబరాల సందర్భంగా బాధ్యత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీగా వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో, వాళ్ళు ఇచ్చిన హామీలు, అమలవుతున్నటువంటి పనుల మీద ప్రజాక్షేత్రానికి వెళ్ళి సర్వేలు చేసుకున్నాం. మా కార్యకర్తలు ఇంటింటికి పోయినరు, ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనయో తీసుకొచ్చిండ్రు. చివరికి ఎక్కడికక్కడ మండలాల వారికి కావచ్చు, నియోజకవర్గాల వారిగా కావచ్చు, ప్రజల ప్రోద్బలంతో, ప్రజల ఆశీర్వాదంతో సభలు జరుగుతూ ఉన్నాయి, సైకిల్ మోటార్ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాదులో ఈ సరూర్ నగర్ సెంటర్లో మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారి నాయకత్వంలో సంవత్సర ఈ రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గాలు, వైఫల్యాల మీద ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభలో 8 జిల్లాలు, ఇక్కడ రంగారెడ్డి రూరల్ జిల్లా, రంగారెడ్డి అర్బన్ జిల్లా, అదేవిధంగా మేడ్చల్ రూరల్, మేడ్చల్ అర్బన్, సికింద్రాబాదు, ఇవాళ హైదరాబాదు, భాగ్యనగరు, గోల్కొండ, 8 జిల్లాల పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు కావచ్చు, గౌరవ మాజీ శాసనసభ్యులు కావచ్చు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ అధ్యక్షుల నాయకత్వంలో రేపు సాయంత్రం 3 గంటలకు ఇక్కడ పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఈ 8 జిల్లాల మా నాయకులకి, మా కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీని అభిమానించినటువంటి మా ప్రజలకందరూ కూడా వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరంతా కూడా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఇప్పటికే మా కార్యకర్తలు, మా నాయకులు డివిజన్ల వారీగా, బస్తీల వారీగా ప్రజల్ని ఇప్పటికే కలుసుకోవడం జరిగింది, ఇప్పటికే ప్రచారం చేయడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ మధ్య కాలంలో ప్రజానికల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్స్ కావచ్చు, బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, బంగ్లాదేశ్ లాంటి పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, బంగ్లాదేశ్ లాంటి దేశంలో జరుగుతున్నటువంటి నరమేధం కావచ్చు, ఇవాళ అక్కడ హిందువులపై జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు, ఇవన్నిటి తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. మోడీ గారిని స్ట్రెంథన్ చేయకపోతే, భారతీయ జనతా పార్టీని దేశంలో పటిష్టంగా చేసుకోకపోతే ఈ దేశానికి రక్షణ లేదు, ఈ ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణ లేదన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది.